హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈరోజు మన ప్రసాదాలు ఏంటంటే శ్రీరామనవమి స్పెషల్ గా శనగల ప్రసాదం నీరు మజ్జిగ అండి. ఈ నీరు మజ్జిగ యాక్చువల్ గా టెంపుల్స్ లో ఇస్తారు కదా. ఈ శనగల ప్రసాదం శ్రీరామనవమి రోజు కానీ శ్రీరామనవమికే కాదండి, వినాయక చవితికైనా ఆర్ వరలక్ష్మి వ్రతం కానీ మనం ప్రసాదంగా దేవుళ్ళకి నివేదిస్తాం కదా. ఇది సింపుల్ గా ఎంతో సింపుల్ అండ్ వెరీ క్విక్ గా చేసుకునే ప్రసాదాలు అండి. నీరు మజ్జిగ ఇవి కూడా ఎక్స్పెషలీ శ్రీరామనవమికి గుళ్ళో ఇస్తారు కదా. ఈ నీరు మజ్జిగ, ఈ రెండు ప్రసాదాలు ఈ రోజు వీడియోలో చూసేద్దామండి. ముందుగా క్విక్ గా చేసుకునే నీరు మజ్జిగ చూసేద్దామండి. నీరు మజ్జిగకి యాక్చువల్ గా మనం 50 grams ఆఫ్ పెరుగు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం కవంతో అయినా చిలుక్కోవచ్చండి. కవంతో చిలికితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. మిక్సీలోకి వేస్తే తొందరగా మనకి గడ్డలుగా లేకుండా పెరుగు మజ్జిగకి బాగా వస్తాయి అనమాట. సాఫ్ట్ గా మనకి మజ్జిగకి బాగా వస్తాయి అనమాట. తర్వాత మనం కొత్తిమీర తీసుకుందామండి. శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుందాం. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను కొత్తిమీరని వేసేస్తున్నాను అనమాట. తర్వాత కరివేపాకు తీసుకోండి. కరివేపాకుని శుభ్రంగా చేసుకొని తర్వాత కరివేపాకును కూడా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి ఈ నీరు మజ్జిగలో వేసేయాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. కరివేపాకు కూడా వేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఓకేనా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చితో పాటు చాలా మంది అల్లం ముక్కలు వేస్తారనమాట. గచ్చపచ్చగా కొట్టుకుని కానీ సన్నగా కట్ చేసి కానీ వేస్తారు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు ప్రజెంట్. తర్వాత తగినంత ఉప్పు, 1/2 tablespoon ఉప్పు అయితే నేను వేస్తున్నానండి. తర్వాత ఒక్క చిటికెడు ఇంగువ, ఒక్క చిటికెడు అంటే చాలా తక్కువ వేసుకోవాలండి, వేసినట్టు వేయాలన్నమాట. ఇంగు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోయలేదు కదా, నీళ్లు పోసుకుందాం. నేను ఒక గ్లాస్ ఆఫ్ పెరుగుకి ఒక 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నానండి. నీరు మజ్జిగ కాబట్టి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను 3 glasses ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను. ఇలా ఉంటేనే తాగడానికి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, నీళ్లు పోసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోండి. ఓకేనా, అంతే అండి. వెరీ సింపుల్ అండ్ క్విక్ గా మన నీరు మజ్జిగ అయితే తయారైపోయాయి. అంతేనండి, సింపుల్ గా చేసేసుకునే నీరు మజ్జిగ. ఇది ఎండాకాలం కూడా మన బాడీకి చలవ చేస్తుందండి. అప్పుడప్పుడు తాగడం కూడా చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ ఐటమ్ శనగల ప్రసాదం. ఈ శనగల ప్రసాదాన్ని కూడా వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసేసుకోవచ్చండి. 50 grams ఆఫ్ శనగలు తీసుకున్నాను, ఒక కప్పు. ఒక కప్పు నేను నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నైట్ మొత్తం నానిన తర్వాత నా శనగలు ఇవి అనమాట. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా విడిపోతాయి అనమాట. అంత బాగా నానతాయి ఓవర్ నైట్ అవి నానబెడితే. నానబెట్టిన శనగల్ని బాగా 1 లేదా 2 సార్లు ఆ నీళ్లు కిందకు వంపేసి శుభ్రం చేసుకున్న తర్వాత 2 సార్లు శుభ్రం చేసి తర్వాత కుక్కర్ లో తీసుకోవాలండి. కుక్కర్ లో నీళ్ళు ఎలా పోసుకోవాలంటే 1 కప్పు శనగలు అయితే 4 లేదా 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువైనా పర్లేదండి, నీళ్ళు ఎక్కువైతే మనం ఉడికిన తర్వాత వాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వాలండి. 3 విజిల్స్ అయితే మనకి మెత్తగా ఉడికిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ నైట్ నానాయి కదా. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. నేనైతే 1 tablespoon వేసుకుంటున్నా, మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా ఉడికాయో చూద్దామండి. చూసారా, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు నేనైతే ఒక పప్పు తీసుకొని చూద్దాం ఎంత ఉడికిపోయాయో. చూసారా, ఒక పప్పు తీసుకొని మనం టెస్ట్ చేద్దామండి. చూసారా, పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయి అనమాట. ఇలా ఉడికిపోయిన శనగల్ని ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, నీళ్ళు ఒక్క చుక్క కూడా లేకుండా మనం వాష్ చేసి ఒక గిన్నెలోకి ఈ శనగల్ని తీసుకుందాం. ఇలాగా నీళ్ళన్ని వాష్ చేసి ఒక గిన్నెలోకి అయితే శనగల్ని తీసేసుకోండి. గిన్నెలోకి తీసుకున్న ఈ శనగలను అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందంపాటి కడాయిని అయితే పెట్టుకుని ఒక 2 to 3 tablespoon ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 tablespoon ఆఫ్ శనగపప్పు, 1 tablespoon ఆఫ్ ఉద్దిపప్పు వేసేసుకోవాలన్నమాట. తర్వాత 1 tablespoon ఆఫ్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఇందులోకి ఎగ్జాక్ట్ గా 3 లేదా 4 పచ్చిమిర్చి సరిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని 2గా చీల్చుకొని వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసేసుకుందామండి. ఓకేనా, ఇవన్నీ ఒక్కసారి బాగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఆ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇవన్నీ గోల్డెన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత 1 tablespoon ఆఫ్ పసుపు అయితే వేసేసుకోవాలండి. తర్వాత ఒక్క చిటికెడు మిరియాల పొడి
వేసుకోండి. సో ఇది కన్సిస్టెన్సీ మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక చిటికెడు మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత ఒక్క చిటికెడు ఇంగువ, ఓకేనా, వేసి వేయనట్టు వేయాలన్నమాట. ఇంగువ ఒక చిటికెడే వేయాలి. సో తర్వాత ఉప్పు లైట్ గా వేసుకోండి, ఎందుకంటే మన శనగలు కుక్కర్ లో వేసేటప్పుడే ఉప్పు కూడా వేసాం కదా. సో దాన్ని కన్సిడర్ చేస్తూ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మనం తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి ఎలా తీసుకోవాలంటే, ఒక కప్పు శనగలు మీరు ఉడకబెట్టుకుంటే దానికి అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి. సో అదే అన్నమాట ఎగ్జాక్ట్ కొలత. సో ఈ కొబ్బరి వేసాం కదా, ఇప్పుడు అంతా ఒక్కసారి అయితే కలుపుకోండి. అంతా మన బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం, ఓకేనా. సో కలుపుకొని ఒక 1 minute కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు మన కొబ్బరి ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో తర్వాత మన శనగలు పక్కన పెట్టుకున్నాం కదండి, నీళ్లు తీసేసి శనగలను అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఈ శనగలు వేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. మొత్తం అన్ని బాగా మిక్స్ అవ్వాలి. ఒక 1 to 2 minutes బాగా మిక్స్ చేసామనంటే ఈ మసాలాలంతా మన శనగలకి బాగా పడతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలంతా మన శనగలకి బాగా పడతాయి అన్నమాట. ఇలా కలుపుకుని ఒక 2 minutes తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే మనం వేసేసుకోవాలండి. సో ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట. కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా మనం ప్రసాదంగా దేవుడికి సమర్పించవచ్చు అన్నమాట. ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా అయితే మనం ఈ శనగల ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ శనగల ప్రసాదం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో అయితే సో లేదంటే యాక్చువల్ గా మీరు చేసిన శనగల ప్రసాదాన్ని ఫోటో తీసి కమెంట్స్ లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.